మోసగాళ్ళకే మోసగాడు, ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అనే దానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఈ సంఘటన అయితే కాన్పూర్లో జరిగింది. అండ్ ఈ వ్యక్తి పేరు భూపేందర్. ఈ భూపేందర్ అనే వ్యక్తికి ఒకరోజు కాల్ వచ్చిందనమాట. ఒక వ్యక్తి దగ్గర నుంచి మీ ప్రైవేట్ వీడియోస్ కొన్ని మా దగ్గర ఉన్నాయి అండ్ అవి బయటికి వెళ్ళకుండా ఉండాలంటే మీరు మాకు 16,000 అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక కాల్ వచ్చింది. అదొక సైబర్ ఫ్రాడ్ కాల్ అనమాట. అండ్ భూపేందర్కి అది అర్థమైంది. బట్ భూపేందర్ ఏం చేశారంటే యాక్షన్ చేస్తూ అన్న ప్లీజ్ అన్న మా అమ్మకి తెలిసి చంపేస్తాను అని చెప్పేసి యాక్షన్ చేసి ఒక విషయం చెప్పాడు అనమాట. ఏమంటే మా దగ్గర డబ్బులు లేవన్నా, బట్ మా దగ్గర ఒక చైన్ ఉంది. ఆ చైన్ మేము 3,000 కుదవ పెట్టేసాం. ఇప్పుడు ఆ 3,000 కట్టేస్తే ఆ చైన్ వెనక్కి వస్తుంది. బట్ ఇప్పుడు దాని వాల్యూ లక్షల్లో ఉంటుందన్న అని చెప్పాడు అనమాట. సో ఆ సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తి ఏం చేశారంటే నీకు 3,000 పంపిస్తాను చైన్ తెచ్చుకో అని చెప్పి 3,000 పంపించాడు అనమాట భూపేందర్. సో పంపించిన తర్వాత ఈ భూపేందర్ ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు ఒక చైన్ తాకట్టు పెట్టే వ్యక్తిలాగా మాట్లాడు, లైక్ తీసుకొని ఇంకా కొంచెం ఉంది అమౌంట్ బ్యాలెన్స్ అది కట్టని అని చెప్పి మాట్లాడరండి. వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడితే వాళ్ళ ఫ్రెండ్ ఏమనంటే సో ఇంకొక 4,500 ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది కట్టేసేది మీ చైన్ మీకు ఇస్తాను, మీకు నేనే లోన్ ఇస్తాను 1 lakh ప్లస్ అని చెప్తాడు అనమాట. సో ఈ సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తి నమ్మేసి ఇంకొక 4,500 అంటే టోటల్గా 9,500 వీళ్ళకి పంపించారు అనమాట. సో మళ్ళీ కొద్దిసేపు ఆయన కాల్ చేశాడు. సో ఏమైంది ఇంకా రాలేదని చెప్పేసి కాల్ చేస్తాడు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తారంటే నేనేమన్నా వెర్రి వెంకలప్పని అనుకుంటున్నావా అని చెప్పి ఆ సైబర్ ఫ్రాడ్ చేసే వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చి పడేసి. సో ఇట్లా మోసగాళ్ళు ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్ అని చెప్పేసి వీళ్ళు ప్రూవ్ చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.